దేవుడు మనల్ని ఎలా తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని గురించి నేను మీతో కొద్ది నిమిషాలు మాట్లాడబోతున్నాను. దేవుడు ఒక మనిషిని ఎలా తృప్తిపరుస్తాడు అనే విషయాన్ని కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ చాలు. ఫస్ట్ దేవుడు మనల్ని ఉదయం అవ్వగానే ఆయన కృపతో మనల్ని తృప్తిపరచాలి. ఆయన కృప లేకపోతే అసలు మనం ఏమీ చేయలేం. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది ఆయన కృప, నేనేమి కలిగి ఉన్నానో అది ఆయన కృప అన్నాడు. కాబట్టి ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. అందుకని భక్తులు ఏమని ప్రార్థన చేసుకున్నారంటే, ఉదయకాలమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచినట్లయితే మేము ఆ దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తూ గడపగలుగుతాము. కాబట్టి నీ కృప మాకు ఉదయకాలమునే ఇచ్చి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని భక్తులు వేడుకున్నారు, ప్రార్థించారు. మనం కూడా ప్రతిరోజు యేసయ్యని అడగాలి, యేసయ్యా నీ కృపనిచ్చి మమ్మల్ని తృప్తిపరుచు, సహాయం చేయమని ప్రార్థన చేయాలి. అలా మనం చేస్తే ఆయన కృప మనకుంటే చాలు, మనం ఆ దినమంతా ఉత్సహించి సంతోషిస్తూ మనం పనులు చేసుకోగలుగుతాం. అది ఆయన కృప లేకపోతే ఏమీ చేయలేం. అందుకని కృప మనకు కావాలి. అపోస్తలుడైన పౌలుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు అన్నాడు. ఏమన్నాడు? నా కృప నీకు చాలు. కాబట్టి ఆయన కృపతో మనల్ని దేవుడు తృప్తిపరచాలి. అందుకని మనం ఆయన కృపతో తృప్తిపరచమని ప్రార్థిస్తే ఆయన మనల్ని ఆయన కృపనిచ్చి తృప్తిపరుస్తాడు. రెండవ విషయం, 91వ కీర్తన 16వ వచనం, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. ముందు బ్రతుకుంటే కదా తర్వాత సంగతి ఏదైనా. మనిషి బతుకుంటే కదా తర్వాత ఏదైనా చేయాలన్న ఎక్కడికైనా పోవాలన్నా. కాబట్టి మనకు దీర్ఘాయువు లేకుంటే ఎట్ట బతుకుతాం? అసలు రేపు మనం ఉంటామో పోతామో మనకు తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఉండేవాళ్ళు అందరూ రేపటికి ఉండేది ఎవరో ఊడిపోయేది ఎవరో తెలుసు? ఎవరికి తెలియదు. దేవుడు దీర్ఘాయువునిస్తే ఉంటాం. హల్లెలూయా. దీర్ఘాయువు ఇకపోతే పోతా ఉంటాం దాన్ని బట్టి. అయితే ఈరోజు మనం బ్రతికున్నామంటే అది మన ప్రమేయం కాదు, దేవుని ప్రమేయంతో ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆయుష్ అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనలాగే బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికైనా నేను చచ్చిపోవాలని అనుకునే వాళ్ళు ఉంటారా? ఎప్పుడైనా కోపతాపాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అంటారులే, ఏమని, చచ్చిపోతే బాగుండు, చస్తాను బతుకుతానని. నిజంగా చచ్చిపోతారా? ఇష్టపడతారా? 90 ఏళ్ళ ముసలాం కూడా నాయన తొందరగా బాగు చేయాలని ప్రార్థన చేయని అంటది. ఎందుకని? ఆమెకి ఇంకా బతకాలనే ఉంటుంది. అంటే చచ్చిపోవాలని అప్పుడు కూడా మనసు అనుకోడు, కానీ అది దేవుడు ఆయుష్ ఇస్తేనే కుదురుతుంది, ఇవ్వకపోతే కుదరదు. అయితే అందుకని దేవుడు ఏమంటాడంటే, నేను దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాను అన్నాడు. కాబట్టి ఆయన ఆయుష్ ఇస్తేనే ఈరోజు నేను కానీ మీరు కానీ ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఇక్కడ ఉండలేం. కాబట్టి దేవుడు మనల్ని ఎలా తృప్తిపరుస్తాడన్నాడంటే, ఆయన ఎరిగిన వారిని, పైన వచనాలను చెప్తున్నా, ఆయన్ని ప్రేమించేవారిని, ఆయన ఘనపరిచేవారిని దేవుడు దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడట. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన ఎరిగి ఉండి, ఆయన్ని ప్రేమిస్తుండి, ఆయన ఘనపరుస్తూ ఉంటే వారిని దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడట దేవుడు. కాబట్టి ఆయుష్ లేకుండా మనం ఎంత పని చేసినా, ఎంత ప్రయత్నం చేసినా బతకరు. కొందరిని బతికించాలని మనం పెద్ద పెద్ద హాస్పిటల్లో తీసుకుపోతాం, కానీ ఆయుష్ ఉండదు. ఏం చేస్తారు? అసలు కొందరికి అసలు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆ హాస్పిటల్కి కూడా తీసుకోపోం, ఏదో చిన్న మాత్ర వేస్తే బాగా వచ్చేస్తాడు అతను. ఎందుకంటే ఆయుష్ ఉంది అతనికి. అందుకని ఒక సామెత ఉంది, చచ్చేవాడికి ముందు ఎగ్గొట్టేవాడికి బాండు పనిచేయదని ఉందంట. చచ్చేవాడికి ఏ మందు వచ్చినా అది పనిచేయదు, ఎగ్గొట్టేవాడికి ఎన్ని బాండ్లు రాయించుకున్నా వాడు ఎగ్గొడతాడు. అదేమి బాండ్లు వచ్చి వాడిని ఇదేం చేయలేవు అంటే అది జరిగే విషయాన్ని బట్టి వచ్చిన సామెతలు అవన్నీ. కాబట్టి చచ్చేవాడికి ముందేమి
పని చేయదు. వాడు ఎంత పెద్ద హాస్పిటల్లో పోయించినా కూడా చనిపోతాడు. అయితే దీర్ఘాయువును దేవుడు ఇచ్చాడు అనుకో, అట్టే బతికిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని దీర్ఘాయువుతో తృప్తిపరుస్తానన్నాడు. మూడవ విషయం, కీర్తన 103:5 మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. మనం ఎప్పుడు తృప్తిపడతామంటే ఏదైనా మేలు వస్తే మన హృదయానికి మన హృదయం తృప్తిపడుతుంది. ఒక వ్యక్తి తృప్తిపడాలంటే ఆ వ్యక్తికి ఏదైనా మనం మేలు చేయాలి, అప్పుడు తృప్తిపడతాడు. కీడు చేస్తే తృప్తిపడడు, మేలు చేస్తే తృప్తిపడతాడు. కాబట్టి దేవుడు కూడా మనకు మేలు చేసి మనం తృప్తిపరుస్తాడు. ఏదో ఒక మంచి పని చేసి, ఒక మంచి కార్యం చేసి మనల్ని ఏం చేస్తాడు, మళ్ళా తృప్తిపరుస్తాడు. అందుకని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, ఆయన మేలు చేసే దేవుడు అని. ఎవరు? కీడు చేయడు. ఏం చేయడు? కీడు చేసే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు. అపోస్తలుల కార్యాలు 10:38 చూస్తే ఆయన మేలు చేసే దేవుడు ఎవరు? యేసయ్య. కాబట్టి మేలు చేస్తూ ఆయన జీవించాడు, సంచరించాడు, ఇప్పుడు కూడా మేలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు అందుకని మేలు చేసి మనం తృప్తిపరుస్తాడట. మనకి ఏ మేలు అవసరమో ఆ మేలు చేస్తాడు, చేయగానే మనం తృప్తిపడిపోతాం. తర్వాత మాట చూడండి, కీర్తన 63:2 చదవండి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూడండి, దేవుడితో ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, దేవుడిని ఆయన ధ్యానం చేసుకుంటా ఉంటే, దేవుడితో ఆయన సహవాసం చేస్తుంటే ఎట్లా ఉంది అంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంట. ఆయనకి తిన్నట్టుగా. తిన్నారా కొవ్వు మెదడు? మెదడు తిన్నారా? మన తలకాయలో మెదడు ఉంటుంది. దేవుడు అలా సృష్టించాడు దాన్ని. అసలు దాని లోపల ఎన్ని నరాలు ఉంటాయంటే ఏంటి కంటే ఇంకా పలసమైన ఉంటాయి. ఒక్క నరం అట్టన్నా కూడా చేయ కాలబడిపోతుంది. అటువంటిది మన మెదడు లోపల. కానీ అంత మధురమైంది. దావీదు దాని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన గొర్రెల కాడ మెదడు తిని ఎవరు? దావీదు గారు. తెలుసు కదా మెదడు సంగతి. అందుకని ఆయన అంటున్నాడు, కొవ్వు మెదడు దొరికినట్లు ఉంది నాకు, అంత తృప్తిగా ఉంది, అంత ఆనందం. అది తిన్నప్పుడు కూడా అంత బాగుంటుంది, తృప్తిగా ఉంటుంది అది తింటే. అదేవిధంగా దేవుడితో సహవాసం చేసేవాళ్ళంట అంత తృప్తిగా ఉంటారంట. హల్లెలూయా. దేవుని ధ్యానం చేసుకునేవాళ్ళు, దేవుడితో సహవాసం చేసేవాళ్ళు అంత తృప్తిగా ఉంటారంట. చూడండి, మరొక మాట చూద్దాం, కీర్తన 65:4. నీ పరిశుద్ధ ఆలయంలోని మేలు చేత మేము తృప్తి పొందుతాం. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనకు కొన్ని మేళ్ళు దొరుకుతాయి, కొన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయి, కొన్ని సహాయాలు దొరుకుతాయి. వాటి ద్వారా మనం తృప్తి పొందుతాం. అందుకు మనం దేవుని మందిరానికి రావాలి, దేవుడితో సహవాసం చెయ్యాలి, దేవుని సంఘంతో సహవాసం చెయ్యాలి. అప్పుడు మనకి మేలు కలుగుతుంది. మేలు కలిగినప్పుడు తృప్తి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడితో మనం ఏం చేయాలి? సమయం గడపాలి, సహవాసం చెయ్యాలి. ఈరోజు ఎందుకు కొంతమందికి అసలు సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, టెన్షన్, ఒత్తిడి ఉన్నాయి. అదే దేవునితో ఉన్న బిడ్డలకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక సంతృప్తి, ఒక సమాధానం, ఒక ఆనందం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం దేవుడితో సమయము గడపాలి. అదేవిధంగా పరిశుద్ధులతో కూడా మనం సహవాసం చేయాలి. చూడండి, రోమా 15:24. నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి నొంది మీ చేత అక్కడి నుండి సాగనంపబడతానని నిరీక్షిస్తున్నాను అన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే రోమాలో దిగుతాను, ఆగుతాను, కొన్ని రోజులు మీతో కూడా ఉంటాను, మీతో సహవాసం చేసి తృప్తి పొందిన తర్వాత నేను అక్కడి నుంచి పోతాను అన్నాడు. అంటే ఆయనకు తెలుసు తృప్తి ఎలా వస్తుందంటే, తాగుబోతులతో కూర్చుని తృప్తి రాదు, గొడవ వస్తుంది, ఏదో ఒక సమస్య వస్తుంది, లేదా తిరిగిపోతాడు తిరిగితే ఏదో ఒక బలహీనత మనకు ఏర్పడుతుంది, ఏదో ఒక ఇబ్బందులు మనకు వస్తాయి. అదే నిజమైన పరిశుద్ధులు దేవుని బిడ్డలతో కానీ సహవాసం చేస్తే చాలా తృప్తిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని నేను పోయేటప్పుడు ఏం చేస్తాను? మీతో కలిసి సంతృప్తి పొంది పోతారన్నాడు. ఎందుకంటే
ఆ సహవాసంలో సంతృప్తి కలగదని ఆయనకు తెలుసు. ఈరోజు ఇక్కడున్న మీ అందరికీ ఒక మాట అడుగుతున్నా, లోకంలో దొరికితే సంతృప్తి ఉందా? లోకంలో ఉండే స్నేహితులతో దొరికితే సంతృప్తి వస్తుందా? రాదు. అలా సంతృప్తి పొందిన ఒక్కడిని చూపించండి, నాకు ఒక్కడు కూడా రాదు. అదే దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ఒక ఆదరణ, ఒక నెమ్మది, ఒక ప్రోత్సాహం, ఒక ధైర్యము, ఒక సంతృప్తి కలుగుతుంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మీతో సహవాసం చేస్తాను, సంతృప్తి పొందుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం సంఘంగా కొడుకోవాలి. ఉపవాస ప్రార్థన కానీ, ఆరాధన కానీ, గృహ కొడుకులు కానీ కూడుకోవాలి. మనం సహవాసం చేస్తేనే ఏం పొందుతాం? సంతృప్తి పొందుతాము, ఆశీర్వాదం కూడా పొందుతాం. సహోదరులు కలిసి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉంటుంది. సహవాసం ఆగకూడదు. ఆదివారం కానీ, శుక్రవారం కానీ, ఆన్లైన్ ప్రేయర్స్ కానీ ఏ సహవాసం ఆగారంటే శోధనలో పడిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన ఆగకూడదు. మీరు అలసిపోండి, కష్టపడండి, ఊరు పోండి, ఈ ఊరు పోండి, ఏమైనా కానీ ఖచ్చితంగా ఏం చేయాలి? సహవాసంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? ప్రార్థనలో కంటిన్యూగా జరగాల్సిందే. ఆ సహవాసం ఉంటేనే మనకు ఆ శోధనలన్నీ తప్పించుకుంటాం. లేకపోతే మనం ఎందుకు ప్రమాదంలో పడిపోతాం. ఏదో సాతానుడు గమ్ముండడు, వాడు ఏదో విధంగా మనం ఏం చేస్తాడు? ఇబ్బంది పెడతాడు. అందుకని అలసిపోయాము, మాకు కుదరదు అనకూడదు. మనం ప్రార్థన విషయంలో, దేవుని సహవాస విషయంలో నేను మరీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట రాకూడదు. ఏం చేయాలా? ప్రార్థన చేయాల్సిందే, సహవాసంలో కలుసుకోవాల్సిందే. కలుసుకుంటేనే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకని సహవాసం వల్ల మనం తృప్తి పొందుతాం. తర్వాత ఇంకో మాట కూడా మనం చూద్దాం. చూడండి, కీర్తన 105:40. దేవుడు అన్న వస్త్రాలు ఇచ్చి తృప్తిపరుస్తాడు. మీరు పద్దం లేసి మీరు ఒకటి అనుకో ఉంటారు, ఈరోజు కోడిని కోద్దామా, చేపను కోద్దామని. ఏం కోసారా? మీరు అనుకున్నదే కోసుంటారు కదా. మీరు అనుకున్నదే తెచ్చుకో ఉంటారు, ఏదో ఒకటి కదా. అంటే అది తెచ్చుకోకపోతే మళ్ళీ మన మనసు ఏం కాదు, తృప్తి పడదు. అది తినాలనిపించింది అనుకో, అది తినకపోతే ఏమవుతుంది? తృప్తి పొందదు. అందుకని మన మనసు ఏది కోరుకుంటే అదే తెచ్చుకుంటాం. ఇక్కడ మన దగ్గర స్టార్ ఉంది కదా, అక్కడ సైంటిస్టులు ఉంటారు. వాళ్ళకి ఏ టైంలో ఏది కావాలంటే అది ఇవ్వాలంట గవర్నమెంట్. అర్ధరాత్రిలో అయినా సరే నాకు ఫలానా తినాలని తెచ్చి పెట్టాల్సిందేనంట. అంటే వాళ్ళ మైండ్ ఏ మాత్రం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. వాళ్ళు కనిపెట్టాల్సిన, చేయాల్సిన అన్నీ చేయాలంటే వాళ్ళు ఎట్టండాలి, ఎప్పుడు మైండ్ తృప్తిగా ఉండాలి. లేకుంటే మైండ్ పని చేయలేదనుకో, వాళ్ళు ఒకదానికి ఇస్తారు, అప్పుడు చాలా నష్టం వస్తుంది. అందుకని వాళ్ళు కోరింది పెట్టాలంట, అంతే. ఇక దాన్ని లేదు అంటానికి లేదు గవర్నమెంట్. అట్ట వాళ్ళకి ఆ విధంగా చేయాలట, ఎందుకంటే వాళ్ళ మైండ్ డిస్టర్బ్ కాకూడదని. అయితే మనకు కూడా మన తండ్రి ఏం చేస్తుందంటే అన్న వస్త్రాలు ఇచ్చి తృప్తిపరుస్తున్నాడు. ఈరోజు ఒక యాటను కోసి మంచి భోజనం మీకు ఇక్కడ పెడితే మీరందరూ ఏమంటా పోతారా? మా కుమార్ బదర్ లాంటి వాళ్ళు ఇంక ఈ గూడూరులో ఉన్నారా? ఏందా అసలు మా బదర్ మమ్మల్ని ఎట చూసుకుంటారు అంటే పోతారు. అంటే ఈరోజు వరకు అనుకో, రేపు సంగతి మళ్ళా, రేపు ఆకలి అయితే మొదలు తిడతారు. అంటే ఉదాహరణ చెప్తాను నేను. అంటే మన మనసు అలాంటిది, మన మనసు అలాంటిది. అంటే ఏదైనా వస్తేనే మనకు అప్పటికప్పుడు తృప్తి కలుగుతుంది. ఆకలితో ఉన్నాం అనుకోండి, అప్పుడు తృప్తి ఉండదు. అందుకని దేవుడు మనకు మంచి ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తాడు, మంచి వస్త్రములు ఇచ్చి తృప్తిపరుస్తాడు. ఒక కొత్త గుడ్డ కట్టుకుని నీకేమనిపిస్తుంది? ఆ రోజు ఎట్టుంటావో ఆ రోజు ఒక రకమైనటువంటి కళ కనిపిస్తుంది. ఎప్పుడు? కొత్త గుడ్డ వేసినప్పుడు. అంటే అదొక రకమైన తృప్తి. దేవుడు అన్న వస్త్రములు ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి మనకి దేవుడు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రం ఇస్తున్నాడు, మనకు కావాల్సిన ఈవులన్నీ ఇస్తున్నాడు. ఏం తినాలంటే తింటున్నాం మనం.
ఎట్లా వస్తున్నాయి అనుకున్నారు? అవన్నీ దేవుడు ఇస్తున్నాడు. మనం కోరుకుంటే దేవుడు సహాయమో చేస్తూ ఉన్నాడు. అందువలన దేవుడు మనల్ని అన్న ఆహారాలతో తృప్తిపరుస్తాడు. తర్వాత చూడండి, ఇర్మీయా గ్రంథం 31:24, కీర్తన 107:9 ఈ రెండు చదవండి. ఆశ గల ప్రాణాన్ని ఏం చేశాడంటే ఆయన, ఇప్పుడు మనలో ఆశలు ఉన్నాయా? మానవుడి ఆశాజీవి. ఎవరు? ఆశాజీవి. ఎప్పుడు ఆశ ఉంటుంది, ఏదో ఒక ఆశ ఉంటుంది, ఏదో ఒక దాని మీద ఆశపడి ఉంటాడు. ఒక వస్త్రం కావాలనో, ఒక భోజనం కావాలనో, ఒక వస్తువు కావాలనో, ఒక స్థలం కావాలనో, ఒక ఇల్లు కావాలనో, ఒక కార్యం జరగాలనో, ఒకటి కావాలనో, అది కొనాలనో, ఇది తేవాలనో, ఏదో ఒక ఆశ ఉంటుంది మనిషికి. అయితే ఆ ఆశ తీరకపోతే చాలా చాలా అసంతృప్తిగా ఉంటాడు మనిషి. ఎందుకని? ఆశ తీరలేదు కాబట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటే ఎలా తృప్తి పొందుతాడు? మన ఆశని దేవుడు తీరుస్తాడు. ఏం చేస్తాడు? మనం ఆశించిన దాన్ని దేవుడు మనకిచ్చి తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా, నిజంగా మీరు దేవుని యందు ఉండి ఆయన కొన్ని సేవిస్తూ మీరు ఏదైనా ఆశిస్తున్నారా? దేవుడు తప్పకుండా అది మీకు ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు. మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఎందుకంటే మనం ఆశించింది మనుషులకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఒకవేళ నువ్వు ఆశించింది నీ భర్తకు కూడా తెలియకపోవచ్చు, నీ భార్యకు కూడా తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. కానీ నువ్వు ఆశించింది మంచిదే అయితే, నిజమైంది అయితే, దేవునికి ఇష్టమైనది అయితే ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు, అది సందేహం లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు తృప్తి పడాలంటే నువ్వు ఆశించింది నీకు ఇవ్వాలని. కాబట్టి ఈరోజు అనేకమైన జీవితాల్లో ఈ సాక్ష్యం కలదు. నేను ఆశించినట్టు దేవుడు నాకు సహాయం చేయాలని చెప్పగలడు. కానీ ఈరోజు ఒకవేళ నువ్వు ఆశిస్తూ జీవిస్తూ ఉండొచ్చు, కానీ ఒకరోజు ఆశ తీరే రోజు రాబోతుంది. ఆ యొక్క ఆశను తీర్చే రోజు దేవుడు రాబోతుంది. దాన్ని తీరుస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన నీ ఆశని ఎరిగి ఉన్నాడు. ఎవరు? మనుషులకు ఒకవేళ నువ్వు కొన్ని చెప్పలేవు, కొన్ని మన మనుషులతో చెప్పలేము. చెప్తే వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు, ఎగతాళి చేయొచ్చు, ఏమేమో మాట్లాడచ్చు. కానీ నువ్వు దేవుని సందులో ఏదైనా ఆశ కలిగి ఉంటే, అది దేవునికి ఇష్టమైనదైతే దాన్ని ఖచ్చితంగా దేవుడు తీరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక మాట, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసల పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా ఇస్తాను. తర్వాత మీరు తిని తృప్తి పొందినట్లు మీరు కోల్పోయిన ఆ పంటను మళ్ళా ఇస్తానన్నాడు. అంటే పోగొట్టుకున్న వాటిని కూడా దేవుడు తిరిగి ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. ఒకసారి కొన్నిసార్లు మనం కొన్ని నష్టపోతాం, కొన్ని కోల్పోతాం, కొన్ని పోగొట్టుకుంటాం. కానీ అది మనకు బాధగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కోల్పోయిన వాటిని కూడా నీకు మళ్ళా తిరిగిస్తా. ఇప్పుడైనా నా మాటని నాతో నడిచేవంటే, నా కొరకు నువ్వు ఏడుకున్నావంటే, నాలో జీవించేవంటే, యోవేలు గ్రంథంలో ఉండే సందేశం అదే. ఇప్పుడైనా నువ్వు ఉపవాసం నా దగ్గరికి రా అంటాడు. ఇప్పుడైనా పర్వాలే, వస్తే నీకు తగిన నైవేద్యమును, ఆహారమును, దీవెను ఇస్తానని దేవుడు అక్కడ చెప్తాడు. అందుకని అంటున్నాడు, నేను గతంలో మీకు పోయిన నష్టమంతా ఇస్తా, తిరిగిస్తా. ఇప్పుడైనా నా మాట వినండి, నన్ను నమ్ముకోండి, నా ప్రకారంగా జీవించండి, మీరు కోల్పోయిన వాటిని కూడా ఇస్తానన్నాడు. మన దేవుడు నష్టపోయింది కూడా తిరిగి ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏబు కోల్పోయిన దానికంటే ఏమిచ్చాడు దేవుడు? అప్పుడు ఆయనకు సంతోషమా లేదా? ఉదాహరణకు ఒక 10,000 పోయింది ఈరోజు అనుకున్నాను, ఇది
రేపు 20,000 ఇచ్చేది అనుకో నీకు, ఈరోజు 10,000 సంగతి మాట్లాడతావా? ఏమి రేపు ఏమొచ్చింది? ఎంత వచ్చింది? 10,000 ఎక్కువ, 20,000 ఎక్కువ. ఇంక 10,000 సంగతి మాట్లాడు. ఎందుకని? పోతే పోయింది 10,000, కానీ ఇప్పుడు ఎంత వచ్చింది? అట్ట దేవుడు రెండింతలుగా ఇవ్వగలడు. కోల్పోయిన దానికంటే రెట్టింపుగా ఇవ్వగలడు. ఇంకా కోల్పోయిన దాని గురించి నువ్వు మాట్లాడటం మానేసి దేవుని స్తుతించి ఇప్పుడైనా దేవుడి మాటని నడుచుకో. దేవుడు మళ్ళా నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్నానే అనుకుంటా ఉండు మాకు. దాని గురించి వదిలేయి. ఇప్పుడైనా దేవుడి మాటను, దేవుడి సిద్ధంగా నడుచుకో. నీకు శ్రేష్టంగా దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తాడు. నువ్వు ఆస్తిని కోల్పోయినా ఆస్తి నీకు తిరిగి ఇవ్వగలడు. నువ్వు వస్తువుని కోల్పోయినా వస్తువు నీకు ఇవ్వగలడు. నువ్వు ఎలాంటి ఆశీర్వాదాలు కోల్పోయినా అలాంటి వాటిని దేవుడు నీకు అంతకంటే మంచి వాటిని దేవునికి ఇస్తాడు. అయితే నువ్వు ఇప్పుడైనా ఏం చేయాలా? ఆయన ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలా. ఒడిదుడుకులు ఉండకూడదు. ఆయనకి నీకు మధ్య ఏ మనస్పర్ధలు ఉండకూడదు. పర్ఫెక్ట్గా ఆయనకి నువ్వు సమాధానం కలిగి ఆయనతో నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయనతో మనం చేసే సహవాసాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఆయనకి మనకి మధ్య సమస్య ఉందనుకో, మనస్పర్ధలు అనుకో, ఆయన మనకేమిస్తాడు? ఏమి ఇవ్వడు. అయితే ఆయనతో మనం ఎంత క్లోజ్గా, ఎంత అనుకూలంగా ఉంటామో అంత సహాయం పొందుతాం. ఒకరోజు దేవదాస్ గారు ఉన్నాడు, బైబిల్ మిషన్ స్థాపించినటువంటి వ్యక్తి. ఆయన దేవుడు ఇంతకుముందు చాలా గొప్పగా ఆశీర్వదించి చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చాలా పరిచర్య ఉంది. అయితే ఆయన 6 ఏళ్ల వయసులో మిషన్ స్కూల్లో ఆ పిల్లోడిని అనుకుంటుంటే ఆ పిల్లోడిని ఒకసారి ఆ స్కూల్ టీచర్లు నిలబెట్టి ప్రార్థన చేయమన్నారంట. అప్పుడు ఆ పిల్లోడు ఏం ప్రార్థన చేశాడంటే, యేసయ్యా 6 ఏళ్ల వయసులో నువ్వు ఎలా జీవించావో అలా జీవించడానికి నాకు సహాయం చేయమని అడిగాడంట. ఎవరికన్నా వస్తుందే ఆలోచన? నా వయసులో నువ్వు ఎలా జీవించావో అలా నేను ఇప్పుడు జీవించడానికి సహాయం చేయమని అడిగాడంట. అంటే అంత వయసు నుంచి ఆయన యేసయ్యతో సహవాసం ఏర్పరచుకున్నాడు. 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒకరోజు ఆయన బజారుకి పోయినాడంట. బజారుకి పోయింటే వాళ్ళ అక్క ఉందంట ఇంట్లో. ఒక 12 ఏళ్ల ఈడు కలిగిన ఒక కుర్రవాడు వచ్చి, మా దేవదాసు ఉన్నాడా అంటే, లేడు, బజారుకి పోయాడని చెప్పారంట. సరే నేను వచ్చిపోయానని చెప్పు అనంట. మీరు ఎవరు, ఏం పేరు అంటే, నేను ఎవరు ఆయనకు తెలుసు, ఆయన చెప్పు, నీకోసం ఆయన వచ్చాడని చెప్పింది. సరే చెప్పిందంట. సరే ఈయన గమ్ముగానే ఉన్నాడు. 2వ రోజు కూడా వచ్చాడంట అదే టైంలో. ఆయన మళ్ళా బజారు పోయినాడంట. 2వ రోజు కూడా అదే మాట చెప్పిందంట. సరే నేను వచ్చిపోయానని చెప్పు ఆయన కోసము అంటే, నువ్వు ఎవరయ్యా, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను ఆయనకు తెలుసు, నువ్వు ఆ మాట చెప్తే ఆయన తెలుసుకుంటాడని. సరే ఆ రోజు కూడా చెప్పిందంట. మళ్ళీ 3వ రోజు కూడా వచ్చాడంట. సరే ఈరోజు ఇంక అట్ట కాదు అని చెప్పేసి అడిగిందంట మళ్ళీ గట్టిగా, అమ్మా నేనెవరు ఆయనకు తెలుసు అందంట. అట్ట కాదయ్యా అని చెప్పి బయటకు వస్తే ఆయన కూడా వచ్చి, నీ పేరు ఏంటంట. నా పేరు వాక్యము అని తిరిగాడంట. ఇదేంద్ర ఎంతగా ఉంది పేరు అని చెప్పి ఆమె కూడా తిరిగే లోపల లేడంట మనిషి, ఆడా లేడంట. అంటే దేవుడితో ఆయన చేస్తున్న సహవాసము, ఆయన్ని దేవుని యొక్క ఇది ఒక మనిషి రూపంలో ఆయనకి వచ్చి పిలిచిందని ఆయన బుక్లో రాసి ఉంది. అంటే ఆ విషయం నేను విన్నప్పుడు అసలు నాకు కూడా సిగ్గు అనిపించింది. అసలు మనం ఈ విధంగా చేస్తున్నామా, మన కోసం యేసయ్య ఇటు వస్తాడా అంటే, ఆయనకి అంత క్లోజ్ అయ్యామా లేదా, మనం అంత దగ్గర అవుతున్నామా లేదా అంటే, ఎంత క్లోజ్ లేకపోతే వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, రోజు వాళ్ళతో మీరు మాట్లాడాలా, మాట్లాడకపోతే వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా వచ్చేస్తారు మీరు. ఎందుకని ఒరే నా సహవాసం అది, ఒరే నాతో రోజు మాట్లాడుతున్నాడు, ఈరోజు ఎట్టపోయినాడు, ఏమైపోయింది అని అట్ట యేసయ్యతో ఆయన ఉన్న సహవాసం అలాగా చేసుకున్నాడంట. ఈరోజు మనం అట్ట దేవునికి అంత దగ్గర అవ్వాలా. అంతే వారమార్కులు పెట్టుకొని, ఒడిదుడుకులు పెట్టుకొని యేసయ్య కాడికి వచ్చి యేసయ్య సహాయం చేయడం ఎట్లా చేస్తాడు? అందుకని ఇప్పుడైనా పర్వాలేదు,
నీకు మళ్ళా దేవుడు ఇస్తాడు. నువ్వు పోయినవన్నీ రెట్టింపుగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని, దేవుడితో నిబంధన చేసుకొని, యేసయ్యా నీతో నేను ఎక్కువ సహవాసం చేస్తా, నీతో నేను జీవిస్తా, నిన్ను వెనకైనో నువ్వు నడుచుకుంటే, నువ్వు తీర్మానం చేసి ముందుకెళ్తే, నువ్వు కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి రెట్టింపుగా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. అయితే చివరి మాట చెప్పి ముగిస్తా. రండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఇస్తాడండి, గుర్తుపెట్టుకోండి. ప్రభు పేరిట చెబుతున్నా, మీకు ఏం కావాలో అవన్నీ ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? తృప్తి పొందిన తర్వాత ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అది మర్చిపోబాకండి. కానీ ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? చూడండి, హోషేయ గ్రంథము 13:6. హోషేయ గ్రంథము 13:6. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది ఏం చేశారు? మేత బాగా దొరికింది, తిన్నారు, బాగానే గర్వం వచ్చేసింది. నా ఒళ్ళు చూసావా, నా బలం చూసావా, అసలు నేనేమనుకుంటా అది ఇది, అసలు నా టాలెంట్ చూసావా, నా జీతం చూసావా, నాకు అది చూసావా, ఇది చూసావా అని గర్వం వచ్చేసింది. వచ్చేసి ఇక నాకు దేవుడు ఎందుకు, నేనే దేవుణ్ణి, నాకెవరు అవసరం లేని దేవుడు చేసిన మేలు మర్చిపోయి ఈరోజు లోకంలో జీవిస్తూ ఉన్నారు, ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. అది చాలా ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు తీసుకో, తిను, తృప్తి పొందు, కాదంటలే. కానీ నువ్వేం చేయాలా? అయ్యా ఈ యొక్క ఆహారం నాకు ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం, అయ్యా ఈ యొక్క పండు నాకు ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం, ఈ వస్తువు నాకు ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం అయ్యా, ఇదిగో ఈ ఇల్లు నాకు ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం తండ్రి, ఇదిగో ఈ యొక్క బిడ్డను నాకు ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం, ఈ భార్యని ఇచ్చేవయ్యా, ఈ భర్తని ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం తండ్రి. మనకు కావాల్సిన ఈవులు ఏది ఇచ్చినా దేవుణ్ణి స్తుతించాలా. నువ్వు అనుభవించుకో, తృప్తి చెందు, కాదనలా దేవుడు నీకోసం ఇచ్చేది. కానీ తినేసి నువ్వెవరు అన్నట్టుగా ఉండకూడదు. ఏంది పెట్టిందంతా తినేసి నువ్వెవరు అన్నట్టు ఉండకూడదు. ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? మేత దొరకగా తృప్తిగా తిని గర్వించి మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలుల్ని మనం మర్చిపోకూడదు. ఒక మనిషి చేసిన మేలుల్ని మర్చిపోకూడదు. ఎందుకంటే అది మన గర్వానికి సూచన. మర్చిపోవటం అంటే ఎంతమంది ఉంటారండి మన కోసం ఆ విధంగా ఆలోచించి ఏదైనా సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు లెక్కేసి చెప్పగలరా? ఏదైనా కొద్దిమంది ఏళ్ళలోనే లెక్క పెట్టి చెప్పవచ్చు అనుకుంటే వాళ్ళు. మనం మర్చిపోవచ్చా? కానీ మన గర్వం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మర్చిపోతాం. గర్వం వచ్చిందంటే దేవుడినే మర్చిపోతాము, ఇంకా మనుషుల్ని ఏంటి చెప్పండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు గర్వించి మర్చిపోయారంటే. ఇది ఎప్పుడు మన జీవితంలో రాకూడదు. అది వచ్చిన రోజు ఇంకా అది మన పతనం అక్కడ స్టార్ట్ అయిందని అర్థం. నాశనానికి ముందు గర్వం నడుచును, వాడు పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును అన్నాడు. కాబట్టి అందుకని మనము తీసుకోండి, తినండి, తృప్తి పొందండి, కానీ దేవుణ్ణి స్తుతించటం మర్చిపోవద్దు, ఆయన జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోవద్దు. అలా మర్చిపోయామంటే మనకు అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయిపోతుంది. చరిత్రలో చూడొచ్చు మనం. అలా గర్వించిన వాళ్ళని ఏం చేశాడు దేవుడు? మట్టి కల్పించేశాడు అంతే. ఈరుణ్ణి సూర్యుడు అన్నవాడు కూడా లేడు అసలు. ఎట పోయారు అటు చేశాడు దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? గర్వించకూడదు. కానీ మన తండ్రి ఆయన అడుగుతాం, ఇస్తాడు, తీసుకు తింటాం, తప్పేం లేదు. కానీ తిన్న తర్వాత మళ్ళా నువ్వెవరు అనకూడదు. నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు మా ప్రభు అయ్యా, నీ దయ వల్ల మేము బ్రతుకుతున్నావయ్యా, నువ్వే మాకు సహాయం చేస్తున్నావయ్యా అని ఆయన స్తుతించాలి. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తాడు? స్తుతించిన వారిని నేను ఘనపరుస్తానని చెప్పినట్టు ఇంకా ఇంకా నిన్ను నన్ను మనందరినీ దేవుడు ఘనపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇంతవరకు నా తండ్రి మీరు చేసిన కార్యాలను బట్టి, మీరు చేసిన మేలుని బట్టి మేము బ్రతుకున్నాం. మాకంటూ ఏమి లేదు ప్రభా, చెప్పుకోదగినది మాలో ఏమీ లేదు.
కానీ నీ కృపను బట్టి అయ్యా మేము ఇలా బ్రతుకున్నాం. ఇంకనూ మీరు బలపరిచి ఆశీర్వదించి మా జీవితంలో నేను మర్చిపోకుండా, నేను నిలిచిపోకుండా నీ కొరకు జీవించే జీవితం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించి ఆశీర్వదించి వదిలి చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.